హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. వారణాసికి సంబంధించి ఎన్నో మేజర్ ఎలిమెంట్స్ రివీల్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఏకంగా సినిమా కంటెంట్ లీక్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఇది కూడా ఇంటర్నేషనల్ స్ట్రాటజీలో ఓ భాగం అంటున్నారు మేకర్స్. మరి మహేష్ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న జక్కన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు ఇంతకీ సినిమా నుంచి రాజమౌళి బయట పెడతానంటున్న ఆ కంటెంట్ ఏంటి? రీసెంట్ గానే స్పెషల్ సాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసి సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. సమ్మర్ ఎఫెక్ట్ కారణంగా నెక్స్ట్ షెడ్యూల్ ని పట్టాలెక్కించేందుకు లాంగ్ బ్రేక్ తీసుకుంది టీం. దీంతో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఫారిన్ ట్రిప్స్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే రాజమౌళి మాత్రం వారణాసి మూవీని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన జక్కన్న మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ లో వారణాసి సినిమా ఫుటేజ్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. మెక్సికో వేదికగా ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరగనున్న కామికాన్ ఎక్స్పీరియన్స్ లో వారణాసి సినిమాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కంటెంట్ స్క్రీనింగ్ కాబోతోంది. వారణాసి మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాల స్పెషల్ గ్లింప్స్ ని ఈ గ్లోబల్ ఈవెంట్ లో స్క్రీనింగ్ చేయనున్నారు మేకర్స్. ఈ కంటెంట్ దాదాపు 20 నిమిషాలకు పైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఈవెంట్ కి రాజమౌళి వర్చువల్ గా ఇంటరాక్ట్ కానున్నారు. స్పెషల్ వీడియోతో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేయనున్నారు రాజమౌళి. వరల్డ్ సినీమేకర్స్ చూపులన్నీ ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మీదే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈసారి గ్లోబల్ మార్కెట్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు జక్కన్న. దీంతో ఐమాక్స్ ఫార్మెట్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న వారణాసి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందోననే ఎగ్జైట్మెంట్ అందరిలో పెరిగిపోతోంది. మరోవైపు వారణాసి మూవీని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు తనదైన స్ట్రాటజీతో దూసుకెళ్తోన్న జక్కన్న మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు మహేష్ అభిమానులు. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఎగ్జిట్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో తమన్ పేరు తెరపైకొచ్చింది. మరి ఆదర్శ కుటుంబం సినిమాపై వినిపిస్తున్న ఈ న్యూస్ లో నిజమెంత? ప్రెజెంట్ స్ప్రెడ్ అవుతున్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్నట్లు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు తెరపైకి వచ్చింది. దీనికి తోడు రీసెంట్ గా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం లాస్ట్ మినిట్ లో యాడ్ అయ్యారు తమన్. దీంతో నిజంగానే త్రివిక్రమ్ సినిమా కోసం తమన్ మ్యూజిక్ అందిస్తున్నారా అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో క్రియేట్ అవుతోంది. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ లో ఇప్పటికే 3 బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. మ్యూజికల్ గానే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సక్సెస్ సాధించాయి. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలు, మహేష్ తో చేసిన గుంటూరు కారం సినిమా మ్యూజికల్ గా అలరించాయి. దీంతో ఆదర్శ కుటుంబం సినిమాతో తమన్ త్రివిక్రమ్ కాంబినేషన్ 4వ సారి రిపీట్ కాబోతోందా అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంటే మరోవైపు ఈ రూమర్స్ పై మేకర్స్ నుంచి క్లారిటీ కోరుతున్నారు ఆడియన్స్. ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో వినిపిస్తోన్న ఆన్ గోయింగ్ రూమర్స్ అన్నీ ఫేక్ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ ప్రాజెక్టు నుంచి తను బయటికి వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ప్రజెంట్ చెన్నైలో ఉన్నాను అని చెప్పిన హర్షవర్ధన్ మే 1 నుంచి ఆదర్శ కుటుంబం సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హైదరాబాద్ వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఆదర్శ కుటుంబంతో పాటు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తోన్న స్పిరిట్ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వర్స్టైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ధ్రువ నక్షత్రం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే అనేక వాయిదాల్ని ఫేస్ చేసింది. 10 ఏళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన ఈ ప్రాజెక్టు రిలీజ్ కి రెడీ అవుతుందన్న న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈసారైనా విక్రమ్ ధ్రువ నక్షత్రం సినిమా థియేటర్స్ లోకి వస్తుందా? ఇన్నాళ్ల వాయిదా పర్వానికి అసలు రీజన్స్ ఏంటి? విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ధ్రువ నక్షత్రం సుమారు 10 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సింబు హీరోగా సినిమా చేస్తాను అని ఒప్పుకున్న గౌతమ్ మీనన్ 2,40,00,000 అడ్వాన్స్ తీసుకుని మూవీ పూర్తి చేయకపోవడంతో
ఆల్ ఇన్ పిక్చర్స్ బ్యానర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చాకే ధృవ నక్షత్రం విడుదలకి పర్మిషన్ ఇవ్వాలని కోర్టుని కోరడంతో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. ప్రెజెంట్ ధృవ నక్షత్రం సినిమా విడుదలపై కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ కి సంబంధించిన వివాదంలో ఇరువైపులా వాదనలు విన్న మద్రాసు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ శుక్రవారమే కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ధృవ నక్షత్రం విడుదలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ సినిమాలో రీతూ వర్మ విక్రమ్ కి జోడీగా నటించగా ఐశ్వర్య రాజేష్ కీ రోల్ ప్లే చేశారు. స్టైలిష్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాకా కాకా, ఎన్ఐ అరిందాల్, రాఘవన్ యాక్షన్ థ్రిల్లర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే ధృవ నక్షత్రం సినిమాని పట్టాలెక్కించారు. ఇటు హీరోగా విక్రమ్ కూడా మంచి ఫామ్ టైంలోనే ఈ సినిమా బడ్జెట్ కారణాలతో ఆగిపోయింది. 2015లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నా 2017 వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. 2019లో షూటింగ్ దాదాపుగా పూర్తయినా రిలీజ్ మాత్రం కాలేదు. ఈ మూవీ కోసం అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ, ఇస్తాంబుల్ దేశాల్లో షూటింగ్ చేశారు మేకర్స్. మరి రిలీజ్ విషయంలో 10 ఏళ్లుగా స్ట్రగుల్ అవుతున్న ధృవ నక్షత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. రియల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కొందరు స్టార్ కపుల్స్ అభిమానుల కోసం రీల్ పైన అదే జోష్ తో సినిమాలు చేస్తున్నారు. దీంతో తమ ఫేవరెట్ జోడీ చేస్తున్న సినిమాలపై నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ఫ్యాన్స్. మరి రీల్ పై అదుర్స్ అనిపిస్తున్న ఆ రియల్ కపుల్స్ ఎవరో, వాళ్ళు నటిస్తున్న సినిమాలేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. సినిమాలో నటించే హీరో హీరోయిన్ కెమిస్ట్రీపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లోనూ కొంత క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటిది రియల్ లైఫ్ కపుల్స్ కలిసి ఒకే సినిమా చేస్తే అభిమానుల ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఇదే పనిలో ఉన్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు పెళ్లైన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో రణబాలిపై అందరి అటెన్షన్ పెరిగిపోతోంది. పిరియాడిక్ మూవీగా రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తోన్న రణబాలి సెప్టెంబర్ 11న థియేటర్స్ లోకి రానుంది. టాలీవుడ్ జోడీ విజయ్ రష్మిక మాత్రమే కాదు, ఇప్పటికే ఒకే సినిమాల్లో నటించి అభిమానుల్ని ఎంటర్టైన్ చేశారు బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్. 2022 బ్రహ్మాస్త్ర పార్ట్ 1 విడుదలైన 4 ఏళ్ల తర్వాత మరోసారి లవ్ అండ్ వార్ సినిమాతో ఆడియన్స్ ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో వికీ కౌశల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. 2027 జనవరి 21న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. రణబీర్, ఆలియాతో పాటు మరో బాలీవుడ్ రియల్ జోడీ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా కూడా ఇదే బాటలో ఉన్నారు. ఇప్పటికే తూ హే మేరే కసం, మస్తీ, తేరే నాల్ లవ్ హో గయా, మిస్టర్ మమ్మీ, వేద్ సినిమాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు కలిసి నటించిన హిస్టారికల్ సినిమా రాజా శివాజీ ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 1 కి థియేటర్స్ లోకి రానుంది. మొత్తంగా ఈ స్టార్ కపుల్స్ ఇటు రియల్ లైఫ్ తో పాటు అటు రీల్ పైన ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వాలా 2 ఫుల్ స్వింగ్ లో గాయపడ్డ సింహం ప్రమోషన్స్, ట్రెండింగ్ లో గోదావరి గట్టు పైన సాంగ్, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తోంది వాలా 2 సినిమా. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు మేకర్స్. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ మే 1 విడుదలవుతుంది. గోదావరి గట్టుపైన సినిమా నుంచి రిలీజ్ అయిన నేను నా పల్లెటూరు సాంగ్ ఆకట్టుకుంటోంది. జగపతి బాబు, లైలా కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ వచ్చే నెల 8న విడుదలవుతుంది. రఘు కొంచె టైటిల్ రోల్ ప్లే చేసిన గేదెల రాజు సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తోంది. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. అర్జున్ అంబటి హీరోగా నటించిన పరమపద సోపానం సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తోంది. డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కింది. అర్జున్ సర్జా కేడి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేసిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 30న థియేటర్స్ లోకి రానుంది. నయనతార, కవిన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న హాయ్ సినిమా నుంచి విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టీ 10 Max. మరిన్ని ట్రెండీ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్.
ప్రమోషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.